అందుగలదు ఇందులేదని సందేహం వలదు. రేవంత్ సర్కార్లో ఎందెందు వెతికినా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించక మానదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి దేవుడెడుగు, ఆఖరి మజిలీకి కూడా దిక్కులేని పరిస్థితి. కాంగ్రెస్ హయాంలో కరెంటు లేక కార్ హెడ్లైట్స్తో అంత్యక్రియలు చేసిన బాధాకర ఘటన. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూరు మండల కేంద్ర లక్ష్మణ్ ఇలాకాలోనే పరిస్థితి ఇలా ఉందంటే ఇక వేరే చోట చెప్పాల్సిన అవసరమే లేదు. తమ బంధువు ఆఖరి మజిలీ కూడా ప్రశాంతంగా చేసుకోలేకపోయామని, ఇది రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వైకుంఠధామానికి వచ్చిన మృతుడి బంధువులు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు అభివృద్ధి అనేది దేవుడెరుగు, ఆఖరి మజిలీ కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. కార్ హెడ్లైట్స్ మధ్య ఎవరైతే మృతి చెందారో ఆ వ్యక్తి అంత్యక్రియలు అనేవి జరిగాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న సాయంత్రం అర్ధరాత్రి వేళ అంటే సమయంలో అంత్యక్రియ కొనసాగినటువంటి సందర్భం. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి అంత్యక్రియలకు వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి సందర్భం. కానీ కనీసము వీధి లైట్లు లేవు. అంత్యక్రియలకు సంబంధించినటువంటి శ్మశాన వాటికలో కూడా కనీసము ఎటువంటి సౌకర్యాలు లేవు. దీంతో వారంతా కూడా కారు లైట్లు వెలుగులోనే వారంతా కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. అయితే ఆ పూర్తి మొత్తం ఈ అంత్యక్రియలు జరిగేటువంటి క్రమం మొత్తం కూడా ఆఖరి మజిలీ మొత్తం చివరాఖరి వరకు కూడా పూర్తి స్థాయిలో కేవలము కారు లైట్ల వెలుగులోనే కొనసాగింది. అయితే దీనిపైన అంటే ఎప్పటికైనా కూడా అంటే అంత్యక్రియలు చేసిన సందర్భంలో మనము సహజంగా చూస్తాం, వారు ఎప్పుడైనా కూడా ఎందుకు కొనసాగింది ఏర్పడింది. అక్కడ ఈ ధర్మపురి కాన్స్టిట్యూన్సీ సంబంధించి కుప్పల అక్కడ, అలాగే మన ఇటు మాజీ మంత్రి సీరియస్ ఘోరమైన ఏర్పడింది. ఎందుకు ఈ కారణం ఏర్పడింది అనేటువంటిది వారు చెప్పారు. అయితే ఈ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుతం ఇక్కడ మంత్రిగా వ్యవహరిస్తున్నారు, అయినా కూడా కనీసం పట్టుకునే చేస్తున్నారు చూస్తున్నారు. మొత్తానికైతే ఈ అంత్యక్రియలకు సంబంధించి పూర్తి స్థాయిలో తమకు అన్యాయం జరిగింది అనేటువంటిది సిచ్యువేషన్ ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.